బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెక్ డ్యాంలు నిర్మించి రైతులకు సాగునీరిస్తే రేవంత్ హయాంలో వాటిని కూల్చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల తనుగుల గ్రామ శివార్లోని మానేరుపై ఇటీవల కూలిపోయిన చెక్ డ్యాంను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి హరీష్ పరిశీలించారు. రేవంత్ రెడ్డి పాలనలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని, ఇసుక తవ్వకాల కోసం చెక్ డ్యాంలను పీల్చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక మాఫియా అటు నిర్మల్లో, ఇటు పెద్దపల్లి జిల్లాలో, ఇటు కరీంనగర్ జిల్లాలో, చెన్నూరులో, మంచిర్యాల జిల్లాలో చెక్ డ్యాంలు, చెరువులు విధ్వంసం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు కట్టుడు, రేవంత్ రెడ్డి కూలగొట్టుడు. ఇవాళ ఒక్క చెక్ డ్యామ్ అన్న మీరు కట్టారా? ప్రతి వాగు మీద, వంక మీద చెక్ డ్యాములు కట్టి ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టింది. రైతులకు బంగారముల 2 పంటలు మెంటేట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇసుక తీయడానికి చెక్ డ్యాములు అడ్డంకిగా ఉన్నాయని రాత్రికి రాత్రి గిలటిన్లు పెట్టి పేల్చేస్తారా? వాళ్ళని ఇప్పటి వరకు అరెస్ట్ చేయరా? నాణ్యతా లోపమని మాట్లాడారు. కట్టింది ఎవరు? కట్టింది ఈనాటి రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారి కంపెనీయే కదా. బ్లాక్ లిస్ట్ చేయండి రాఘవ కన్స్ట్రక్షన్ ను. ఎందుకు కాళేశ్వరం మరమ్మతు చేస్తలేరు? మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ కాదా? మల్లన్న సాగర్ నుంచి నువ్వు హైదరాబాద్ తీసుకుపోయే నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. మేడిగడ్డ దగ్గర కూడా గిలటిన్లు పెట్టినరేమో, బ్లాస్ట్ చేసినరేమో అనే అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి.